ఇంట్లో నిద్రిస్తున్న అన్నను స్వంత తమ్ముడు కరెంటు వైర్తో షాకిచ్చి చంపిన దారుణమైన ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం నానుతాండాలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. తూప్రాన్ సీఏ రంగాకృష్ణ స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తాండాకు చెందిన చందర్కు ఇద్దరు కుమారులు తేజావత్, శంకర్, గోపాల్ మద్యానికి బానిసలైన అన్నదమ్ములు కుటుంబం విషయంలో తరచూ గొడవ పడుతూ ఉండేవారు. గోపాల్ ద్విచక్ర వాహనాలు దొంగతనం కేసులో చెర్లపల్లి జైలుకెళ్లి ఇటీవలే విడుదలయ్యాడని, మృతుడు శంకర్ మొదటి భార్యను విడిచిపెట్టి రెండో పెళ్లి చేసుకోగా ఆమెతో తన తమ్ముడు చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోలేక గొడవ పడేవారన్నారు. శుక్రవారం కూడా అన్నదమ్ములిద్దరూ గొడవ పడగా స్థానికులు నచ్చచెప్పి పంపించి వేయగా గొడవను మనసులో పెట్టుకున్న గోపాల్ మద్యం మత్తులో ఇంట్లో నిద్రిస్తున్న శంకర్ను కాలుకు ఒక వైర్, చేతికి ఇంకో వైర్ను చుట్టి కరెంటు బోర్డులో పెట్టగా మృతుడు శంకర్ అరుపులకు పక్క గదిలో నిద్రిస్తున్న తండ్రి చందర్ చూసి కేకలు వేయగా గోపాల్ అక్కడి నుండి పారిపోయాడు. చుట్టుపక్కల వారంతా వచ్చి చూడగా శంకర్ అప్పటికే చనిపోయారన్నారు. అన్నదమ్ములిద్దరూ కూడా మద్యంతో పాటు గంజాయి కూడా సేవించేవారని స్థానికులు తెలిపారు. తూప్రాన్ సీఏ రంగాకృష్ణ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శివంపేట మండలం నానుతాండాలో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది. అయితే సొంతం తమ్ముడే అన్నను చంపినాడు. అయితే ఆ తమ్ముడు గోపాల్ అని చెప్పేసి 22 ఇయర్స్ ఉంటాడు. వాళ్ళ అన్న శంకర్ 26-28 సంవత్సరాలు ఉంటాడు. వీళ్ళిద్దరికీ గత కొంతకాలంగా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. అయితే అన్న పెళ్ళయింది, వాళ్ళ భార్య ఈ గొడవలతోనే భార్య కూడా వెళ్ళిపోయింది. ఇద్దరే ఉంటున్నారు, తండ్రితో పాటు ముగ్గురు కలిసి ఉంటున్నారు. తండ్రి ముందు రూమ్లో ఉన్నాడు, ఇద్దరు అన్నదమ్ములు వెనక రూమ్లో పడుకున్నారు. ఒక రాత్రి లేచి తండ్రికి అరుపులు వినపడంతో డోర్ తీసేసరికి ఈ పెద్ద కొడుకు శంకర్ను తమ్ముడు గోపాల్ తన చిన్న వైరు తీసుకొని కాలుకొకటి చేతికొకటి 2 వైర్లు కలిపి ప్లగ్లో పెట్టడం ద్వారా అతను అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. అయితే తండ్రి అరవడంతో ఆ చిన్న కొడుకు గోపాల్ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. 2 బృందాలుగా మేము టీమని చేసినాం. అతి త్వరలోనే అతన్ని పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయొద్దు. చిన్న చిన్న మనస్పర్ధలకి కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. మీరు ఇలాంటి చిన్న చిన్న వాటికి ఉంటే మాట్లాడుకోవాలి తప్ప ఏమి ఇలాంటి పెద్ద పెద్ద డిసిషన్ తీసుకొని అనవసరంగా జీవితాలు పాడు చేసుకోవద్దని సందర్భంగా తెలియజేస్తున్నాం.